ఏపీ తీరాన్ని తాకుతుంది తుఫాన్ అని భారత వాతావరణ శాఖ ప్రకటించినప్పటి నుంచి ఎంత అప్రమత్తమయ్యారో, ఎన్ని రకాలుగా యాక్షన్ చూస్తారో మనకు తెలుస్తుంది. తుఫాను తీరం దాటాక మిగిల్చిన నష్టం అంతా ఇంత కాదు. తెలుగు రాష్ట్రాలు మోంతా మిగిల్చిన నష్టంతో విలువెల్లాడిపోతున్నాయి. ఇక ఏపీలో లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. జరిగిన నష్టం చూసి రైతులు దుఃఖంలో మునిగిపోయారు. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప గట్టెక్కలేమంటున్నారు. మరి రైతు కష్టం తీరాలంటే ఏం చెయ్యాలి? జనం కోలుకోవాలంటే ఏం కావాలి? ప్రజల బాధ ఇంకా తగ్గకముందే ఇక రాజకీయ తుఫాను మొదలైంది. ఒకవైపు అధికార ప్రతిపక్షాలు మాటల యుద్ధంతో మరో తుఫాన్లాగే కనిపిస్తోంది. బాధితులందరికీ అండగా ఉంటామని, రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని చంద్రబాబు చెప్తుంటే ప్రతిసారి ఇచ్చింది అరాకొరా సాయమని జగన్ అంటున్నారు. కూటమి సర్కార్ భరోసా మాటల్లో అసలు వాస్తవం ఎంత? వైసీపీ సంధిస్తున్న ఆరోపణల్లో నిజమెంత? ఇవే అంశాలపై ప్రైమ్ డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు విష్ణుగిరి శ్రీనివాసరావు గారు, జనసేన నాయకులు జూమ్లో అందుబాటులోకి వచ్చారు. మోసిన్ అహ్మద్ గారు టీడీపీ స్పోక్స్ పర్సన్ మనకి జూమ్లో జాయిన్ అయ్యారు. బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. కాసేపట్లో చిన్నపరెడ్డి గారు వైసీపీ స్పోక్స్ పర్సన్. ఓకే రైట్, చిన్నపరెడ్డి గారు కూడా వచ్చేసారు, అందుబాటులోకి వచ్చారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద ప్రైమ్ డిబేట్ అందరికీ. ముందుగా శ్రీనివాసరావు గారు, ఏంటి ఎంతవరకు వచ్చింది సాయం? తీవ్ర నష్టంతో జరిగిన ప్రాంతాల్లో సాయం ఎంతవరకు చేరింది? నమస్కారం సార్. ప్రైమ్ ప్రేక్షకులకి అలాగే మిగతా నాయకులకి అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాం. ఇప్పుడు సార్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముందొచ్చి జాగ్రత్తలు కొంత తుఫాను వస్తుందని తెలిసి, పెద్దలకి మంచి జరగాలని తెలిసి ప్రతి ఒక్కరిని కూడా బలోపేతం చేసి అధికారులకు కానీ, అలాగే ప్రతి గ్రామాల్లో ఉన్న సచివాలయాలకు కానీ, అలాగే ముందుగా ఏదైనా ఈ సముద్రం పక్కన ఉన్న విల్లుల్లోకి కానీ పులిళ్ళలోకి కానీ వెళ్ళి అక్కడ బాధితులకి ముందుకుండా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా వాళ్ళందరినీ కూడా పునరుద్ధరణ దీంట్లో సేవలోకి తీసుకెళ్లి వాళ్ళకి భోజనాల వ్యవస్థ కల్పిస్తూ, కుటుంబానికి ఒక 3,000 రూపాయలు ఇస్తూ, 10 కిలో బియ్యం ఇస్తూ, రేషన్ కూడా ఇచ్చి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఎదురున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందుకుండా తుఫాన్ ఏదైతే వస్తుందన్నారో దాన్ని దేని కూడా నష్టం రాకుండా, పెద్ద ప్రాణ నష్టం లేకుండా చేసిన నాయకత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. ఏదైతే వ్యవసాయ నష్టం జరిగింది దాని మీద కూడా ఎన్ని హెక్టార్లు పోయో, ధాన్యం ఎంత పోయిందో దగ్గర దగ్గర 59 హెక్టార్లు ధాన్యం నష్టపోయిందని, అలాగే జొన్న కానీ, అలాగే పళ్ళుకు సంబంధించిన అట్టి తోటలు కానీ, ఇవన్నీ కూడా వాటి మీద కూడా అధికారులు వేయడం జరిగింది. అవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. రైతుకి నష్టం లేకుండా ప్రతిదీ కూడా అందించడానికే కూటమి ప్రభుత్వం ముందు ఉంటుంది. శ్రీనివాసరావు గారు వస్తాను, ఒక్క నిమిషం. శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ గారికి ఏదో వర్క్ ఉందట, ఆయన కొద్దిసేపు ఉంటారు కాబట్టి ముందుగా ఆయన వర్షం తీసుకుని తర్వాత మీ ముగ్గురు దగ్గరికి వస్తాను. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. సరే, ఎలా చూడాలి అంటే ఇప్పుడు చూస్తాం మోంతా తుఫాన్ మిగిల్చిన నష్టం, తుఫాను రావటం, అప్పుడు ఆ భయం ఒక ఎత్తు అయితే తుఫాన్ తీరం దాటాక అదే అతిపెద్ద టాస్క్. ఒకవైపు విద్యుత్, రోడ్లు, పునరుద్ధరణ చర్యలు, ఆ నష్టపోయిన వాటిని అంచనా వేయటం, ఇది మామూలు టాస్క్ కాదు. అసలు ఏంటి ఇప్పుడు ఎంత పెద్ద టాస్క్ నేపథ్యంలో అసలు పార్టీలు విమర్శలు ఎలా అనలైజ్ చేసుకోవాలి మనం? ప్రభుత్వాలు శాశ్వతం, ప్రజల శాశ్వతం. సతీష్ గారు, మీకు అట్లాగే ప్యానల్ మిత్రులు నమస్కారం. చాలా పార్టీలు ఏమనుకుంటున్నాయంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాం. ఆ ఉద్దేశం ప్రజల శాశ్వతం, పార్టీల ప్రభుత్వాల శాశ్వతం. విపత్తులు వచ్చినప్పుడు ప్రకృతి శాపం ఎప్పుడు ఉంటది సతీష్ గారు. ప్రకృతి శాపాన్ని మనం ఆపలేము, పంచభూతాలను మనం నియంత్రించలేము కూడా. ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా ఇట్లాంటి విధ్వంసాలు జరుగుతూనే ఉంటాయి. టొరంటోలు చూసినాం, పెద్ద పెద్ద ఎత్తున కార్లు గాల్లో లేచిన సందర్భాలు చూసినాం కదా. అంటే ప్రకృతి శక్తులు ఏవైతే ఉంటాయో, పంచభూతాలు అంటాం మనం, నీరు, నిప్పు, ఆకాశము, నేల, అట్లాగే గాలి, ఈ 5 కూడా ఎప్పుడైనా ప్రకోపించవచ్చు. దాన్ని మన శక్తి కూడా లేదు. కానీ ఆధునిక కాలంలో సాంకేతికంగా ముందొచ్చే అంశాలు తెలుసుకొని మనం కొంతవరకు దాన్ని నియంత్రించగలుగుతాం. ముఖ్యంగా ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని నియంత్రించగలుగుతాం. అసలు ప్రభుత్వం బాధ్యత అది కదా. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ చేయడం. ఏ రాజ్యం ఉన్నాయి రాజుల ధన, ప్రాణ రక్షణ ఇది చేయాలి. కనుక ఇప్పుడు ఏమైందంటే పార్టీలు ఉండొచ్చు, వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ వరదలో బురద రాజకీయాలు ఎవరు చేద్దాం. వరద సమయంలో బురద రాజకీయాలు చేయొద్దు. అట్లానే అవసరమైతే ఆదుకోవాలంటున్నాను. గతంలో రాజకీయ పార్టీలు, నేను ఎప్పుడు చెప్తున్నాను, రాజకీయ పార్టీలు అవమానించడం కాదు కానీ రాజకీయ పార్టీలు అతి పెద్ద స్వచ్ఛంద సంస్థలు అంటున్నాను. మామూలు NGO వాళ్ళ పరిధి చిన్నది,
రాజకీయ పార్టీలు అతిపెద్ద స్వచ్ఛంద సంస్థలు, లక్షలాది మంది కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు పార్టీ కార్యకర్తలు ఉంటారు, సభ్యులు ఉంటారు. వాళ్ళ ద్వారా ప్రజలకు సేవ చేసి మరణాలను అందుకొని తర్వాత ఎలక్షన్ లో ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఓటు అడగకుండా రాజకీయాలు చేయమని ఎవరిని నట్టలే. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు నిన్నటి వరదల్లో నా ఉద్దేశం అయితే అనుభవం గల చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ కాదు, ఆయన కులం అంతకంటే కాదు, ఏమంటున్నారంటే మంచి చెడు 96 లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఒక మంచి పెద్ద తుఫాన్ చూశారు. ఆ తర్వాత వరుసగా 4 తుఫాన్లు, ప్రతిసారి ఆయన ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి ఏదో ఒకటి వస్తుంది. మన అవును 96 చూసాక సూపర్ సైకిల్ టెక్నాలజీ కూడా టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ లేని రోజుల్లోనే ఆయన అడ్మినిస్ట్రేషన్ అనేది నేను 77 దివిసీమ ఉత్పత్తులను కూడా నేను రిపోర్టింగ్ చేసిన నాకు చెప్తున్నాను. ఏ ప్రభుత్వం అయినా కొంతవరకు చేయగలుగుతుంది. కాకపోతే సాంకేతికంగా 50 ఏళ్ళ తర్వాత ఎంత మార్పు వచ్చింది, 77 ఎక్కడ, ఆల్మోస్ట్ ఆల్ 45 సంవత్సరాల తర్వాత ఇవాళ ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఎప్పుడు వర్షం వస్తుంది ఏ రకంగా తెలుసు కనుక ఇదైతే నేను ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. మంచి చెడ్డ ప్రభుత్వ యంత్రాంగం బాగా పనిచేసింది, ప్రభుత్వం పనిచేసింది. అట్లాగే దుబాయ్కి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా వరకు వీటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేసిండ్రు. వెంటనే వచ్చిన తర్వాత కూడా యంత్రాంగాన్ని నడిపే రౌతు మంచివాడు. గుర్రం ఎంత మంచిదైనా సరే రౌతు బాగాలేకపోతే, గుర్రం నడిపేవాడు బాగాలేకపోతే బాగుంటది కదా. ఈ విషయంలో నేను చంద్రబాబు నాయుడు అనిపిస్తుంది. వేరే విషయాల్లో చాలా విమర్శించిన కానీ ఇక్కడికి వచ్చే కల్లా తప్పక వారు చేసిన కృషి ఫలించింది. కేవలం 6 మాత్రమే చనిపోయారు, అది కూడా వాళ్ళ స్వయంకృత అపరాధం. ఓ బస్సు లారీ తీసుకొని పోయి వాగులో పోతే ఎవడేం చేస్తాడు కనుక అది వేరు. కానీ ఇక్కడికి వచ్చే కల్లా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, ముఖ్యంగా 2 లక్షల మంది ప్రజలను తరలించడం అది చాలా గొప్పదండి. తరలించకపోతే చాలా కష్టం అవుతుండే, అదొకటి. రెండోది ఏంటంటే ఆర్థికంగా కూడా వాళ్ళకి 3,000 5,000 సహాయం చేయడం. ఇందులో మళ్ళీ నొక్కేసేవాడు ఉంటాడు, రకరకాలు ఉంటారు. ఇప్పుడు నాయకత్వం పటిష్టంగా ఉన్నంత మాత్రం కింద అధికారులందరూ కరెక్ట్ గా ఉండాలని ఏం లేదు కదా. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. గతంలో మనకు పొరపాట్లు విమర్శించినప్పుడు నేను మన విజయవాడ వరదలు, బుడమేరు వరదల్లో చాలా అశ్రద్ధ వహించారని అప్పుడు చేసిన విమర్శ చేసిన అది ఇక్కడికి వచ్చాక ఏమైందంటే ఎప్పుడు కూడా అధికారులు ఎట్లుంటారంటే కరువు వచ్చినా కాటకం వచ్చినా వరదలు వచ్చినా వానలు వచ్చినా నొక్కేసా ఉంటారు. అవినీతి పనులు ఎప్పుడైనా ఉంటారు. అధికారులందరూ దొంగలు కాదు, అధికారులందరూ మంచోళ్ళు కూడా లేరు. అయితే అధికారులు చేసే తప్పుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకని తోక కుక్క అంటే కుక్క అనేది ప్రభుత్వం అయితే తోక అనేది అధికారులు యంత్రాంగం. దాంట్లో ఈ తోకను కుక్క ఆడించాలి, కుక్క తోకను ఆడించాలి, కానీ తోక కుక్కను ఆడించొద్దు. ఇక్కడ జరుగుతుంది అది. కొన్నిసార్లు అధికారులు ఏం చేస్తారంటే అధికార పార్టీ కంటే ఎక్కువ అంటే మనకు ప్రభుత్వం కంటే ఎక్కువ వేరే రకంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తారు. వాటిని కంట్రోల్ చేయడానికి ఎప్పటికీ మానిటరింగ్ అవసరం ఉంటుంది, ఇవన్నీ అవసరం ఉంటాయి. ఇప్పటికైతే గత 3-4 అంటే తుఫాను రాకముందు ముందస్తు చర్యలు తీసుకున్నారు, హెచ్చరికలు చేశారు, ఎక్కడికక్కడ తరలించారు. తుఫాను వచ్చిన తర్వాత నష్టాన్ని, వ్యవసాయక నష్టం, ఆస్తి నష్టాన్ని ఎవరు నివారించలేదు సతీష్ గారు. ఎట్లుంటది అంటే ఆస్తి బయట ఉంటది కదా, మనం ఇంట్లో చాప చుట్టూ పెట్టలేము, అరటి పొలాలు పది పొలతోటలు బయట ఉంటాయి, దాన్ని ఏం చేయలేం. కనుక ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. ఇక్కడ ఏమైందంటే సమర్థవంతంగా అరికట్టింది. ఇంతకంటే సమర్థత చేసే క్రమంలో నేర్చుకోవాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి ఎప్పటికప్పుడు. ఎప్పుడు కొత్త, ఎప్పుడైనా ఏ ప్రకృతి వైపరీత్యమైనా మనకు కొత్తనే. చెట్లు విరిగి పడ్డాయి, ఒక 24 గంటల లోపల చెట్లు విరిగిన రోడ్లను సాఫ్ చేయడం కానీ, క్లియర్ చేయడం కానీ, ట్రాఫిక్ నియంత్రించడం కానీ. అంతేందుకు జాతీయ రహదారి మీద అప్పటికప్పుడు అంటే నో మ్యాన్ జోన్ లా ప్రకటించి మొత్తం మన ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 900 కిలోమీటర్లు జాతీయ రహదారి ఉంటే, అంటే సముద్రం మన 975 కిలోమీటర్లు ఉంటే దాదాపు 800 కిలోమీటర్లు మన జాతీయ రహదారి ఉంది. మన కలకత్తా టు చెన్నై పోయింది. దాని మీద వాహనాలు విడిచిపెట్టండి, మీరు ఇంట్లోకి వెళ్ళిపోయింది, అక్కడ ఉండొద్దు అని చెప్పారు. అంటే ఇవన్నీ ముందుగా ఏర్పాట్లే కదా. అందుకని పకడ్బందీగా యంత్రాంగాన్ని నడిపించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. తప్పక వాళ్ళని అభినందించాలి. మంచికి ప్రోత్సాహం లేకపోతే చెడుకు శిక్ష లేకపోతే, చెడుకు శిక్ష ఉండాలి ఎప్పుడైనా, కానీ మంచి కూడా ప్రోత్సాహం లేకపోతే, మాలాంటి వాళ్ళని కూడా మాట్లాడకపోతే ఏమైందంటే మంచి చేసేవాడు కూడా ఏమున్నది నాకు లభించింది ఏమో అనుకుంటారు కదా. చెడు చేస్తే తిడుతున్నాం ఎవడైనా, మంచి చేసినప్పుడు అభినందించాలి కదా నేను అంటున్నాను. తప్పులు జరుగుతాయి ఎప్పుడైనా ప్రభుత్వాలను, చాలా తప్పు జరుగుతాయి. అన్నిటికీ మించి ఏమంటున్నారంటే ప్రతిపక్షం కూడా మొదలైతే నాకు ఉందాగా వ్యవహరించింది అనుకుంటున్నాను. ఇప్పటికైతే చిన్నపిరెడ్డి గారు ఉన్నారు కదా, ఖచ్చితంగా ప్రతిపక్షం బాధ్యత కూడా ఉంది. అంటే ప్రభుత్వం అంటే ఓన్లీ అధికార పక్షమే కాదు, ప్రతిపక్షం 11 మంది గెలిచినా, 16 మంది గెలిచినా, 50 మంది, 79 మంది గెలిచినా ప్రతిపక్షం కూడా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఈ జరుగుతున్న లోపాలను ఇప్పుడు వెంటనే మనకు రావు. కొన్ని వస్తాయి, ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తాయి, ప్రజల నుంచి కొన్ని అనుమానాలు వస్తాయి, ప్రజల నుంచి కొన్ని సమస్యలు వస్తాయి. వీటిని ప్రభుత్వం ముందు ప్రజెంట్ చేయడానికి వినిపిస్తే విమర్శన సద్విమర్శ ఉండాలి. భూవిమర్శ కానీ విమర్శ కోసం విమర్శ ఉండకపోతే తప్పనిసరి ఆహ్వానించాలి. ఇప్పుడు ప్రతిపక్షాన్ని విమర్శలను కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకొని ఇక ముందు ఇటువంటి జరగకుండా చూస్తే మంచిగా ఉంటుంది నా ఉద్దేశం. మీ అందరూ క్షమించాలి, నాకు కొంచెం పర్సనల్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ రామ్మోహన్ గారు. ఎస్, థ్యాంక్ యూ అండి. ఎస్,
చిన్నప్పటి గారు వస్తాను మీ దగ్గరికి. అహ్మద్ గారు వాయిస్ కూడా తీసుకుని వస్తాను. అహ్మద్ గారు, ఏంటి ఎలా అందుతుంది క్షేత్రస్థాయిలో? తక్షణ పునరావాసం అందిస్తామని చెప్పారు, ప్రస్తుతం అందుతుందా పునరావాసం? ఎంతవరకు అందింది? అందరికీ నమస్కారం. నమస్తే, చెప్పండి. ముఖ్యంగా ప్యానెల్లో సభ్యులకి ఈ ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఎట్లా అందుతుందంటే 6 గంటలకి మా గ్రామం గుంటూరు జిల్లాలో ఉంటుంది కాబట్టి మాకు జరిగింది చాలా చిన్న నష్టం. వాన కూడా చాలా తక్కువ పడింది మా ఏరియాలో. కానీ ఇక్కడ పునరావాస కేంద్రంలో పెట్టిన వాళ్ళకి ఈ రోజు 6 గంటల లోపే వాళ్ళకి ఏ సాయం అయితే చెప్పారో 20 కేజీల బియ్యము, 1 కిలో ఏవేవైతే ఆ 5-6 ఐటమ్స్ ఉన్నాయో, పంచదార, కందిపప్పు, పామ్ ఆయిల్, ఇవన్నీ ఆల్రెడీ పనిచేసి రావటం జరుగుతుంది. 6ంటికి ఈ రోజు 6ంటికి ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. ప్లస్ వాళ్ళకి రెవెన్యూ సిబ్బంది కూడా చెప్పడం జరిగింది, ఏదైతే ఈ 3 రోజులు వాళ్ళు వర్క్ చేసుకోకపోవటం వల్ల వాళ్ళకి ఏదైతే నష్టం జరిగిందో దాన్ని కూడా ప్రభుత్వం 1000 రూపాయలు ఒక మనిషికి, 2000 రూపాయలు ఇద్దరుంటే ప్లస్ 3000 కుటుంబానికి అన్నట్టు అవి కూడా చేసుకోవడానికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అక్కడే ఇచ్చేయమని ఇమీడియట్ గా ఆ పని కూడా చేయటం జరిగింది. కాబట్టి ఇది ప్రభుత్వం మీరు ఒకసారి చూసుకుంటే, విపత్తు అన్నది సహజం. ఈ విపత్తుని కానీ తుఫాన్ని కానీ ఎంత పెద్ద నాయకులైనా ఎంత పెద్ద రాజులైనా ఆపటానికి ఉండదు. కానీ మానవులుగా లేకపోతే ఒక ప్రభుత్వంగా మనం ఏం చేయగలుగుతాం అంటే, జరిగే నష్టాన్ని ఎంత మనం తగ్గించుకోగలుగుతాం అన్న దాని మీదే మన సామర్థ్యం ఉండిద్ది. కాబట్టి ఈ మీరు ఒకసారి పరిణామాలు కూడా చూసుకుంటే, నారా చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ నుంచి 25వ తారీఖు రాత్రి రావటం జరిగింది. 26 పొద్దున్నే ఒక రివ్యూ కాల్ తీసుకోవడం, మళ్ళీ 26 సాయంత్రం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు దీని మీద రివ్యూ తీసుకుని అసలు మేజర్ ఇంపాక్ట్ ఎక్కడ ఉండిద్ది, ఏ కోస్టల్ ఏరియా అంటే మచిలీపట్నము, కాకినాడ అని 2 జోన్స్ గా తీసుకుని ఆ చుట్టుపక్కల ఉన్న 1400 గ్రామాల్ని రిస్క్ జోన్స్ గా, రెడ్ జోన్స్ గా ఐడెంటిఫై చేసి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో 28 తుఫాన్ మనకి వచ్చిందని తెలిసిన 27వ తారీఖు మార్నింగ్ నుంచి జనాలందరినీ అక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు పంపించడం, ఎవరైతే కొంతమంది అడ్డం తిరిగారో లేకపోతే కొద్దిగా స్టిఫ్ గా ఉన్నారో వాళ్ళను కూడా పోలీసులు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఆఖరికి మంత్రులు కూడా వెళ్ళి బతిమాలి వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజు పునరావాస కేంద్రంలో పెట్టడమే కాదు, వాళ్ళకి ప్రతి క్షణం వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి భోజనం అందుతుందా లేదా ప్రతిదాన్ని వాళ్ళని కేర్ తీసుకొని ఈ రోజు ప్రభుత్వం చేయటం జరిగింది. కాబట్టి మేము ప్రభుత్వంగా ఒకటే చెప్తా ఉన్నాం, సో వీఆర్ కమిటెడ్. మేము ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వాన్ని ముందు నుంచే చెప్తా ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తామని చెప్తున్నాం. ఒక విపత్తుని ఇంతకన్నా మంచిగా నాకు తెలిసి ఎవరు అంటే ఇప్పుడు విపత్తుకు ముందు అలర్ట్ చేయడం, పునరావాస కేంద్రాలు తరలించడం, మీరు చెప్పినట్టుగా అన్ని సదుపాయాలు కల్పించడం అంతవరకు ఓకే. ఇప్పుడు పెద్ద టాస్క్ ఇదే కదా, విపత్తు ముగిసిన తర్వాతే కదా, అది మిగిలిన నష్టాన్ని పూరించడంలోనే కదా. ఎందుకంటే రైతులు ఉంటారు, కౌలు రైతులు ఉంటారు, దాని మీద ఆధారపడ్డ వాళ్ళు ఉంటారు. దాని గురించి కూడా చెప్తాను సార్. నేను అనేది ఏంటంటే, సరే విపత్తులో 2 నష్టాలు ఉంటాయి సార్. ఒకటి ప్రాణ నష్టం, రెండోది ఆస్తి నష్టం. నేను ఈ దేశ బడ్జెట్ మొత్తం తీసుకొచ్చి ఇస్తే ఒక చనిపోయిన ప్రాణాన్ని మనం బతికించలేము. కాబట్టి ముందు మనం చేయాల్సింది ఏంటంటే, మన రాష్ట్రం ప్రజల్ని ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ కాపాడుకోవాలి. ఎంతైతే అంత ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి ప్రాణం ఒక కుటుంబంతో లింక్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని సెంటర్ గా తీసుకొని ఈ రోజు ప్రాణాన్ని కాపాడుకుందాం ముందన్న దాని మీదే ఈ గత 2-3 రోజులు పనిచేయటం జరిగింది. సార్ చూసుకుంటే మీరు 2-3 డేస్ లో కూడా మొత్తం డేటాని మొత్తం అనుసంధానం చేసి, అన్ని డిపార్ట్మెంట్స్ ని అనుసంధానం చేసి, మళ్ళీ డిస్ట్రిక్ట్ వచ్చి ఒక మేజర్ కంట్రోల్ రూమ్ పెట్టి ఆ కంట్రోల్ రూమ్ ని ఆర్టీజీఎస్ కి కంట్రోల్ చేసి, ఇది కొత్త పద్ధతిని, అంటే అడ్మినిస్ట్రేషన్ లో ఒక కొత్త పద్ధతిని ఆర్టీజీఎస్ రూపంలో తీసుకురావడం. కానీ ప్రతిపక్షాలు చెప్పొచ్చు ఇంతకు ముందు కూడా ఆర్టీజీఎస్ ఉంది, కానీ ఇది ఆర్టీజీఎస్ ప్లస్ డేటా లేక్ ఏదైతే తీసుకొచ్చారో, ఈ డేటా లేక్ వల్ల మనకేమైందంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ కి వారి యొక్క డేటా అనుసంధానం, ఓకే చెట్లు పడిపోయింది, డిజాస్టర్ ఉంది, అది ఎమ్మటే మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి తెలియపరచడం, లేకపోతే పోల్ గురించి. సో ఏదైతే ఇది చేసిందో ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధత, నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం. ఈ రోజు ఇప్పుడు నిన్న జగన్ గారు చెప్తూ ప్రాణ నష్టం రైతులకు ఏమి చేస్తుంది లేదు, కనీసం ధీమా కూడా కల్పించలేదు, మనమే సాయంగా ఉందాం, అందరికీ అరకొర సాయమే ఇచ్చారు, అందరికీ మనమే దగ్గరుండి
మనమే అండగా ఉందామంటే వైసీపీలకు ఆయన చెప్పిన విధానం చూస్తాం. ఎందుకంటే ఈ భీమాలకు సంబంధించి ఇలాంటివి ఇలా పంట నష్టాలప్పుడు కాపాడతాయి కదా, ఇలాంటి విషయాల్లో ఏమన్నా కూటమి సర్కార్ పెద్దగా పట్టించుకోలేదా? ఎందుకు అంత మాట అనాల్సి వచ్చింది ఆయన? అంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజులు అసలు ఈ రాష్ట్రంలోనే లేరు. ఒక నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, జనరల్ గా ఆయనకి ప్రతిపక్ష హోదా అది ఇది అంటారు, కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఈ రాష్ట్రంలో లేదు. ఓకే ఫైన్, ఆయన ఎక్కడో బెంగళూరులో ఉన్నారు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, అది కూడా పర్లేదు. నేను కనీసం ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారా మీ కార్యకర్తల్ని? ఎందుకంటే ఇప్పుడు పనిచేసింది ఎవరు? సిబ్బంది కూడా మనలో నుంచి వచ్చిన జనమే కదా. మన అన్నో లేకపోతే మన బాబాయ్ కొడుకు ఎవడో ఒకడు గవర్నమెంట్ ఆఫీస్ లో ఉంటూ వాడే పనిచేశాడు అక్కడికి వెళ్ళి. కాబట్టి ఇప్పుడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు 26, 27, 28, 29 మొత్తం కలిపి 6 నుంచి 7 టెలికాన్ఫరెన్స్ పార్టీ బూత్ కన్వీనర్ల నుంచి ఆఖరు మనిషి దాకా తీసుకోవడం జరిగింది. మీరందరూ బయటికి రండి, ముందుండండి, ఏదన్నా ఉంటే అధికారులకు చెప్పండి, ఏమన్నా సాయం ఉంటే చేయండి. ఎందుకంటే మనకి ఒక నెట్వర్క్ ఉంది, మనకి యాక్చువల్ గా ఇంతమంది ఉన్నారు, సరే దాన్ని కూడా యూజ్ చేయాలన్న మంచి ఉద్దేశంతో. గతంలో కూడా ఒకసారి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు ఆ రోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కాల్ చేయడం జరిగింది, మేము కూడా ముందుకు వస్తాం, మేము కూడా పని చేస్తాం. కానీ అది అటువంటిది ఏది మాకైతే కనిపించలేదు. ఎందుకంటే ఆయన ఒక కాల్ తీసుకుని, ఆయనకు కూడా పార్టీ ఉంది, మొత్తం రూట్ లెవెల్ దాకా స్ట్రక్చర్ ఉంది, కానీ దాని మటుకు ఆయన పక్కన పెట్టి జనాల్లోకి వాళ్ళని పంపించకుండా, లేకపోతే ఈరోజు ఏంటంటే నేను క్లియర్ కట్ గా పార్టీలు రాజకీయాలు ఈ తుఫాన్లో మాట్లాడుకోవాలనుకోవట్లేదు. కాబట్టి నేను ఒకటి చెప్తా ఉన్నా, ఓకే మేము చేస్తున్నాం, ఓకే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి వేడిగా ఇడ్లీ పెట్టాలనే ఉండిద్ది, ఓకే ఏంటంటే కానీ కింద స్థాయిలో వెళ్ళేటప్పుడు, డౌన్ స్ట్రీమ్ లో వెళ్ళేటప్పుడు ఏమన్నా అక్కడున్న అధికారుల చేత, లేకపోతే అక్కడున్న మనుషుల చేత ఏదో ఒకటి తప్పు జరిగి, అటువంటి తప్పులు మీరు అక్కడ గ్రౌండ్ లోకి వెళ్ళి ఏలెత్తి చూపాలి. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఈ రోజు దాకా ఎవరు రాలేదు, ఏమీ చేయలేదు, సరే అది కూడా చేయలేదు. ఇప్పుడు 3 రోజుల తర్వాత వచ్చి ఏదో మాట్లాడుతున్నాను. మాకు చాలా క్లియర్ కట్ గా మేమేం చేయాలన్న దాని మీద ఈ తుఫాన్ని, ఈ విపత్తుని ఎట్లా ట్యాకిల్ చేయాలన్న ఒక ప్రాపర్ ప్లాన్ ప్రకారంగా ఈ ప్రభుత్వం పోతా ఉంది. ముందుగా ఆస్తి నష్టం, దాని తర్వాత ఈ పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళకి ఎట్లా రిలీఫ్ ఇవ్వాలి, ఎట్లా వాళ్ళ జీవనాన్ని మళ్ళీ నార్మల్ బ్యాక్ టు నార్మల్ తీసుకురావాలన్న దాని మీద ఫోకస్ పెట్టడం జరిగింది. అలాగే మీరు ఇంకోసారి చూసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు అందరికి 25 కేజీలు బియ్యం ప్లస్ ఇవన్నీ ఇస్తా ఉన్నారు. కానీ మీరు ఒక్కటి చిన్నది చూస్తే మత్స్యకారులకు వరకు 50 కేజీస్ బియ్యం ఇస్తా ఉన్నారు. ఎందుకంటే అంత డీప్ గా, అంత గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి ఈ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ఎందుకంటే మత్స్యకారులకి మరో ఒక వారం 10 రోజుల దాకా పని ఉండదు కాబట్టి దానికి కూడా వాళ్ళకి సపోర్ట్ 50 ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క, నేనంటుంది ఏంటంటే ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత ఏదైతే ఉందో దాన్ని ప్రజలు గమనించాలి. ప్రతిపక్షంగా వాళ్ళు 100 మాట్లాడొచ్చు. కాబట్టి ఇంకోటి, మీ ఏరియాకి సంబంధించి ఎలా ఉంది అహ్మద్ గారు? మీ ఏరియాకి సంబంధించి పెద్ద ఎఫెక్ట్ ఏం కనిపించట్లేదా? ఈ వర్షాల ఎఫెక్ట్ కానీ? వరిచేలు కొంత నష్టం కలిగింది కొన్ని ఏరియాస్ లో. ఎక్కువగా వరి కాదు, మినువులు, ఇటువంటి పొలాలు ఎక్కువగా నష్టం జరిగింది. వాటి అంచనా కూడా జరుగుతుంది. యాక్చువల్ గా ఈ రోజు మీరు చూస్తే నిన్నటి రిపోర్ట్ లో 75,000 ఎకరాలు అని చెప్పడం జరిగింది. ఇవాళ యాక్చువల్ గా 1.5 హెక్టార్స్ అని నడుస్తుంది. కాబట్టి దాన్ని కూడా యాక్చువల్ మొత్తం నేను అదే చెప్పింది, ఆల్రెడీ ఒక సిస్టమ్ మొత్తం పెట్టేయడం జరిగింది. దాంట్లో డేటా వచ్చింది, ఆటోమేటిక్ గా ఇదంతా జరిగిపోయింది. గతంలో కూడా చూసుకుంటే మా ఏరియాలో పొలాలు పోయినసారి వరద వచ్చినప్పుడు, లాస్ట్ ఇయర్ వరద వచ్చింది, ఓకే పొలాలు మునిగినాయి, ఓకే దాని తర్వాత పొలాలు నిలబడినాయి. కానీ పొలాలు మునిగి ఆ నీళ్లు వెళ్లే లోపలే అందరి అకౌంట్లకి డబ్బులు పంపించడం జరిగింది. కానీ కేవలం విమర్శ చేయటానికి విమర్శ చేస్తున్నారులే కానీ ప్రతిపక్షం అంటే అసలు ఆ పాయింటే లేదు వాళ్ళ దగ్గర. నేను చెప్పాలనుకుంటున్నది. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా ఒకటి చెప్తా ఉన్నా, ఇదంతా మీరేసిన ఒక మంచి ఓటు ఈ రోజు మీ అందరు ఈ యొక్క ఏరియాలో ఉన్న ప్రజలకి పనిచేయడానికి మాకు అవకాశం ఇచ్చిందని ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. రైట్ అండి. ఎస్ చెన్నపరెడ్డి గారు నమస్తే అండి. చెన్నపరెడ్డి గారు, ఏంటి మీకు ఎలా అనిపిస్తోంది ఈ సహాయ చర్యలకు సంబంధించి? ఇప్పుడు ప్రకృతి విపత్తులు ఎవరు ఆపడం, నష్ట నివారణ తగ్గించడానికి చేసే ప్రయత్నాలు కానీ ఎవరు చేసిన మానవ ప్రయత్నంగా ముందుగా అనుకున్నట్టుగా ప్రాణ నష్టం తగ్గించగలం, తర్వాత ఏమన్నా అవకాశం ఉంటే ఆస్తి నష్టం వరకు కూడా వెళ్ళగలం. మీకేమనిపిస్తోంది? మీ ఏరియా లొకాలిటీలో ఎంతవరకు నష్టం కనిపిస్తోంది? ఏమైనా సహాయ చర్యలకు సంబంధించి మీ దృష్టిలో ఉన్న అంశాలు ఏంటి? నమస్కారం సార్, ప్రైమ్ లైన్ వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. దేవుడి దయ వల్ల ఈ ఉపద్రవం అనుకున్న రీతిలో కాకుండా
తేలిపోయి వచ్చింది కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బ్రతికి ఈ రైతులందరూ కూడా అంతో ఎంతో గట్టు మీద ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని గనక ప్రజలు ఉన్నట్టయితే ఆ తుఫానే గనక అనుకున్నట్టు వచ్చినట్టయితే కల్లోలమయ్యేటటువంటి పరిస్థితి. వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ గురించి ఆహా ఏమి చెప్పాడు అన్న ఆ చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా చాలా గొప్పగా చెప్పాడు. ఏందయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వాళ్ళు డాష్ బోర్డ్ వేసుకొని కూర్చొని తండ్రి కొడుకులు కూర్చొని మాట్లాడుకుంటా దానికి సంబంధించి మేము మరి వచ్చే విపత్తుని మరి మీరు కంట్రోల్ చేశారా? ప్రకృతి సహకరించింది కాబట్టి దేవుడి దయ వల్ల ప్రజలకి మంచి జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి అంతా ఏది కూడా చేయలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రైతులకి ఏ మాత్రం సహాయం చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 4 సార్లుగా ముఖ్యమంత్రిగా చేశారు. పెద్ద విజనరీ లీడర్ అని చెప్పేసి చెప్తారు కదా సార్. రైతులకు సంబంధించి ఈ క్రాప్ కు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి డబ్బులు ఇన్సూరెన్స్ కట్టి ఈ క్రాప్ కనుక మనం పంటని ఎక్కించినట్టయితే ఈరోజు జరిగినటువంటి నష్టానికి సంబంధించి ఇవాళ 16 లక్షల మందికి ఎవరైతే బ్యాంకు లోన్లు తీసుకున్నారో వారికి మాత్రమే వర్తించే విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 89 లక్షల ఎకరాలకు సంబంధించి ఎంతైతే ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడి నుంచి చేయగలిగారు? అదంతా సచివాలయ వ్యవస్థ, ఆర్బీకే సెంటరు ఇన్ని పెట్టడం వల్ల ప్రతి రైతును కూడా వెతికి చివరికి మొత్తం కూడా అందించినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి పోలిక ఎక్కడండి? చంద్రబాబు నాయుడు గారు ఏదో కాసేపు హుదూద్ తుఫాన్ గురించను లేకపోతే ఆ కియా గురించి కాసేపు చెప్పుకోవటానికి వీటి గురించి చెప్పుకోవటానికి తప్పితే చంద్రబాబు నాయుడు గారికి ఏమీ లేదు. చెయ్యని అన్ని కూడా ఏదైనా చెప్పుకోవటానికి వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడరు. వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్న దాంట్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా వెతికి వారికి సహాయం చేసేటటువంటి బుద్ధిని ఈ ప్రభుత్వానికి ప్రసాదించమని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఇన్ని చెప్తా ఉన్నారు. సరే మీరు బీమా గురించి అది మాట్లాడారు కరెక్టే. అది కాదు బీమా గురించి మాట్లాడుతున్నారు అలాంటివి ఓకే. కానీ ప్రకృతి విపత్తులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయగలని చెప్పండి చిన్నరెడ్డి గారు. అది ఏ ప్రభుత్వం ప్రభుత్వాలు పక్కన పెడదాం. కాదు అంటే పునరావాస కేంద్రాలు ఇప్పుడు అది బీభత్సంగా వస్తుందో చిన్నగా వస్తుందో ఎవరు ఊహించలేం కదా. దిశ ఎప్పుడు మార్చుకుంటుందో. గతంలో కూడా రీసెంట్ గా చూస్తాం ఒక తుఫాన్ ఏపీని మొత్తం అతలాకుతలం చేస్తుందని చెప్పారు. చివరి దాకా వచ్చి అది వెళ్ళి అండమాన్ కొట్టింది వెళ్ళి. ఇప్పుడు అలాగే అది ఎప్పుడు దిశ మార్చుకుంటుందో ఎప్పుడు మనం చూపిస్తుంది. కానీ ముందు జాగ్రత్తగా మనం తీసుకోవాల్సిన యాక్షన్స్ కొన్ని ఉంటాయి. ముందుగా ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉంటుంది. ఈ పునరావాస కేంద్రాల తరలింపు ప్రక్రియ కానీ ఇదంతా మీకు కొంచెం కూడా కనిపించట్లేదు అది యాక్సెప్టబుల్ గా? సార్ నేను అనేది ఏంటంటే కెలామిటీస్ వచ్చినప్పుడు కానీ లేకపోతే విపత్తులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచాన్ని వణికించినటువంటి కరోనా వస్తే 1 రోజు 2 రోజులు కాదు సార్, 2 సంవత్సరాలు ప్రజల్ని కాపాడుకున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. 2 సంవత్సరాల పాటు 2 రోజులు చేస్తే విజనరీ అయితే 2 సంవత్సరాలు కాపాడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో ఉండాలి సార్? వీళ్ళలాగా మేము పబ్లిసిటీ చేసుకోలేం, వీళ్ళలాగా డాష్ బోర్డులు చూపించలేం. అసలు వ్యవస్థ మొత్తాన్ని అసలు అవసరమైతే తుఫాన్ కూడా ఆపుతామని చెప్పేసి వేరు ఛానల్లో రకరకాలుగా జాకీలు ఇంటర్నేషనల్ జాకీలు తెచ్చి ఎత్తుతున్నారు. ఆషామాషి జాకీలు కాదయి. సరే ఏది ఏమైనప్పటికీ సార్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన సచివాలయ వ్యవస్థల వల్ల ఆర్బీకే సెంటర్ల వల్ల ఇవాళ ప్రజల్ని షెల్టర్ పెట్టుకోవడానికి కానీ వారికి ఏదైనా సైన్ చేయాలంటే కరెంట్ ఉన్నా లేకపోయినా కానీ అక్కడ ఆ వ్యవస్థలన్నీ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు వాడినటువంటి టెక్నాలజీ ద్వారా వీళ్ళు అంతో ఇంతో గట్టున పట్టడం జరిగింది. కానీ అదర్వైజ్ వీళ్ళకి ఏ మాత్రం అనుభవం అని చెప్పుకోవటం తప్పితే వీరు ఏ మాత్రం కూడా ప్రజలకి రైతులకి ఉపయోగపడేటటువంటి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. సరే ఏదో జరిగిపోయింది అందరూ క్షేమంగా ఉన్నారు, సంతోషిద్దాం. ఇప్పుడు సంబంధించి మీ లొకాలిటీలో ఎలా ఉందండి సిచ్యువేషన్? ఎలా ఉంది మీ లొకాలిటీలో? అదే చెప్తా ఉన్నా. 89 లక్షల మంది రైతులు బాధపడతా ఉన్నారు. వీరందరికి కూడా ఎలాంటి సబ్సిడీలు వారికి ఎలాంటి ఈ క్రాప్ కు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి ఎకరాకి 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అడిగారు. ఇవ్వండి సార్, రైతులకి 25,000 రూపాయల చొప్పున ఇవ్వండి. సచివాలయ వ్యవస్థ ఉంది, గ్రౌండ్ కు పంపించండి, రిపోర్ట్ తెప్పించుకోండి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అంతా కూడా
ప్రజల దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడ ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంత నష్టం జరిగింది అంచనా వేస్తా ఉన్నాం. మేము కూడా ఇస్తాం మీ దృష్టికి రానటువంటి విషయాల్ని. ప్రతి రైతు కూడా, చివరి రైతు కూడా అన్నిటిని కూడా అందించే విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు పంట నష్టాన్ని అంచనా వేయడానికి. రైతులు 10 మంది ఉంటే 20 మంది కెమెరామెన్లు షూటింగ్కి వెళ్ళారు. ఆడ షూటింగ్ జరుగుతుందా, ఏం జరుగుతుందా అర్థం కానటువంటి పరిస్థితి అక్కడ రైతులకి. ఇలా ఉంది. వీళ్ళ పంట నష్టం అంచనా వేయడానికి పోయినటువంటి పరిస్థితుల్లో ఇలా ఉన్నాయి. మీరు వెళ్ళారా? సరే, తుఫాను సమయంలో ఎవరు కూడా వెళ్ళకూడదు, ఎవరిని కూడా అందరినీ కూడా ఇళ్లలోకి పరిమితం అయ్యారు అని చెప్పారు. తుఫాను తర్వాత మీరు గ్రౌండ్ లోకి వెళ్ళారా? అసలు ఆ స్పందన ఎలా కనిపిస్తుంది మీకు ప్రజల నుంచి? వాళ్ళు ఏం కావాలని కోరుకుంటున్నారు? అదే సార్ అసలు ఆ మన స్కూళ్లలో వాటన్నిటిలో కూడా ప్రజలని అక్కడి నుంచి తరలించి పెట్టినటువంటి వారికి పీఠాపురంలో కూడా భోజనాలు అందలేదని చెప్పేసి గోలగోల చేస్తా ఉన్నటువంటి అన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. వీటన్నిటిని వీళ్ళకి అసలు టీవీల ముందు ప్రచారం చేసుకోవడం తప్పితే రియల్ గా ప్రజలని ఆదుకుందామని కానీ వారిని తీసుకొచ్చి మనం అక్కడ పెట్టామే వారికి భోజనం వసతి కల్పిద్దామన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బ్రహ్మాండంగా సార్ ఇంతమంది మాట్లాడారు. ఎక్కువ సమయం చెప్తాను. ఒక నిమిషం శ్రీనివాసరావు గారు ఒక నిమిషం ఆన్సర్ కానీ శ్రీనివాసరావు గారు ఒక నిమిషం ఉండండి. ఏమడుగుతా చిన్నపిల్లలు ఎవరైనా అడుగుదా అనుకుంటే అడగండి, ఇంకా అన్నింటినీ కల్పిస్తారు. ఒక నిమిషం శ్రీనివాసరావు గారు ఉండండి, ఏదో అడుగుతారు. 25 జిల్లాల్లో మీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యాలయాలు ఎలా కట్టారు సార్? మీరు ఎవరి డబ్బుతో కట్టారు సార్? 25 జిల్లాల్లో కార్యాలయాలు ఎలా కట్టారు? మీరు ఎలా కట్టారు సార్ వైసీపీ పార్టీ వాళ్ళు? ఏంటిది ఇప్పుడు జరిగిన దానికి ఇప్పుడు వాళ్ళకి శవాలు దొరకలేదు, ఎవరు చనిపోలేదు. ఎందుకంటే శవాలు కావాలి వాళ్ళకి రాజకీయం చేయడానికి. శ్రీనివాసరావు గారు మీ వాయిస్ కొంచెం క్లారిటీగా లేదు. శ్రీనివాసరావు గారు ఒక నిమిషం శ్రీనివాసరావు గారు లబ్ధి జరిగినటువంటి 4 మాటలు ఏదన్నా చెప్పనిస్తేనేమో ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది, ఏదన్నా ఉపయోగపడుతుంది. ఏదో మా మీద దాడి చేయాలి, మా మీద మాట్లాడాలి అని మాట్లాడితే ఆ టైం వేస్ట్ తప్పితే మనం చేయగలిగే కాదు. ఇక్కడ చిన్నప్పరెడ్డి గారు ప్రతిదీ విమర్శలు అక్కర్లేదు. నిజంగా బాధ్యతాయుతమైన విమర్శలు అయితే కనుక ఖచ్చితంగా చెప్పండి. మీరు అక్కడ చూసిన సమస్యలు ఏమన్నా కనిపిస్తే చెప్తే అవి బాధ్యతాయుతంగానే కనిపిస్తాయి. ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ప్రజల వద్దకు వెళ్ళారు, రిపోర్ట్లన్నీ తయారు చేశారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు, ప్రభుత్వాన్ని ఖచ్చితంగా పని చేపిస్తారు, ప్రభుత్వం ద్వారా ప్రజలకి ఇప్పిస్తాం. దాని గురించి ఏమి ఇబ్బంది లేదు. నేను అనేది చంద్రబాబు నాయుడు గారికి ముందు చూపు ఎక్కడికన్నా కూడా ఈ క్రాప్ లో ఉండాల్సినటువంటి ముందు చూపు ఉండాల్సినటువంటి దాన్ని ఇవాళ ఎత్తుకుంటే ఎక్కడి నుంచి వస్తుందన్న ఏందో గత్తరగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ క్రాప్ గురించి గట్టి కావాల్సినటువంటి అన్ని ప్రజలకు అందించాలని చెప్పేసి ఇవాళ ఎత్తుకునే పనే ఉంది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఉపాధి కూడా వచ్చేటట్టుగా పంట నష్టానికి సంబంధించిన చిన్నప్పరెడ్డి గారు అడిగారు కదా, ఒక్క నిమిషం చిన్నప్పరెడ్డి గారు అడిగారు కదా, చెప్పేద్దాం ఒక్క నిమిషం. కరోనాలో ఎన్ని యాక్షన్ నమ్ముకున్నారు తెలిసే, 1000 కోట్లు దోసుకున్నారు తెలిసే హాస్పిటల్లో. మీరు ఇది ఇప్పుడైతే ప్రజలకి రైతులకి ఏది నష్టం జరిగింది అది చెప్పండి. మరి ఈ రోజు రాజధాని కోసం రైతులు భూములు ఇస్తే వాళ్ళు ఎన్నన్నా తిట్టారు, ఎల్లంపల్లి శ్రీనివాస్ ఎన్ని తిట్టాడు. మరి రైతులు మీరు ప్రేమ ఉందో అప్పుడు ఆ రోజు? మీరు రైతుల గురించి మాట్లాడుతారు, రైతుల మీద ప్రేమ ఉందని చెప్తున్నారు. పబ్లిసిటీ మేము చేయలేము అంటున్నారు. మేము ఏ పబ్లిసిటీ చేసాం సార్? ముందు ఏదైతే ఉందో ప్రజలందరూ తరలించి దగ్గర అన్నింటిలో పెట్టాం. మేము రైతు వరుసలు మీరు కట్టారు, అన్ని మీ గోతులు పెట్టుకోండి. మీరు కట్టిస్తే ఇంతకుముందు ప్రభుత్వాలు వచ్చేవాడు కలెక్టర్ ఆఫీసులు కానీ ఉన్న ఆఫీసులు కానీ అప్పుడు కట్టించలేదా? 24 గంటలు మీరు ఏం కట్టారు అదే చెప్తారు. రైతు భరోసా డబ్బులు మీరు కానీ పెట్టి కట్టారా? అన్ని మీరు డబ్బులు ఎట్టి కట్టారా? ప్రభుత్వం ఉంది కదా, ఈ రోజు మీరు కట్టిన రేపు ఇంకొకరు చెప్తారు కదా. ప్రజలకి మంచి చేయాలి ఏ ప్రభుత్వం ఉన్నా. మరి ప్రతి నియోజకవర్గంలో మీరు వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ వెళ్ళారు? ఛానల్లోకి వచ్చినట్టున్నావు. నీకు తెలుసో లేదో చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టిన ప్రతి రూపాయలు కూడా రైతుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి నాకు ఇచ్చారయా? తెలుసుకో నువ్వు ఒకసారి. చివరికి మీరే తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు ఎన్ని చేశారు, చంద్రబాబు నాయుడు ఎన్ని చేశారు మీరే తెలుసుకోండి. ఏమి ఇచ్చామో
మీరే తెలుసుకోండి. 300 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారా? ప్రభుత్వం డబ్బులే కట్టేది. జేబులో ఎందుకు కట్టడు? కానీ రైట్ కాదు మళ్ళీ కాదు సబ్జెక్ట్ డిబేట్ అవ్వద్దు, ఎక్కడికి వెళ్ళిపోద్దు. మన అసలు సహాయక చర్యలు ఏ విధంగా సాగుతున్నాయి, అక్కడ ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి, అవి మాట్లాడుకుందాం. ఎస్ అహ్మద్ గారు ఒక్క నిమిషం ఇద్దరు. ముందుగా మాట్లాడితే రైతు భరోసా మేము పెట్టాం. ఎక్కడ నుంచి జగన్ ఫోటోలు ఈ రోజు కూడా ఉన్నాయి. రైతు భరోసాలు ఏమి సొంత గవర్నమెంట్ ఫోటోలు పెట్టాలి, జగన్మోహన్ ఫోటోలు ఎందుకు? సరే శ్రీనివాస్ గారు ఎస్ అహ్మద్ గారు చెప్పండి. అసలు ముందు ఈ క్రాప్ అది చేస్తుంటే నిజంగా రైతులకు ఉపయోగపడేదా, అందరూ ఏమన్నా ఇంకా అంటే వెయిట్ చేస్తారు? అసలు వాళ్ళు అడుగుతున్న దానికి ముందు ఆన్సర్ ఇచ్చిన తర్వాత వేరే చెప్పండి. ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు, టాపిక్ వైజ్ వెళ్దాం. ఒక్క నిమిషం, ఎందుకు అనవసరమైన మాటలు మనకి శ్రీనివాసరావు. అధికారులందరూ కూడా చక్కగా పనిచేశారు. ఈ రోజు ఎక్కడ కూడా విద్యాశాఖ ఇద్దరు కానీ వైద్య అధికారులు కానీ ఎలక్ట్రికల్ సిబ్బంది కానీ అలాగే ఫైర్ సిబ్బంది కానీ ఈ రోజు మా చుట్టుపక్కల నియోజకవర్గంలో ఒక చెరువు నిండిపోయి ప్రజలకు ఇబ్బంది అంటే రైట్ శ్రీనివాసరావు గారు ఎస్ మళ్ళీ వస్తాను ఒక్క నిమిషం వస్తాను. అసలు ముందు సహాయక చర్యలకు సంబంధించి రైతులు ఇప్పుడు ఏది కావాలో రైతులు ఒక్క నిమిషం డబ్బులు గారు ఇంకా అలాగలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోద్ది ఇంకా అసలు మన టాపిక్ అనేది ఎక్కడ ముందుకు కదలదు. ఎస్ అహ్మద్ గారు మీరు మాట్లాడండి. ఎంతమంది రైతులు నష్టపోయారు, ఏ పంటలు నష్టపోయారు, వారికి ఎలా ఆదుకోవాలి? ఒక్క నిమిషం ఇద్దరు, ఒక్క నిమిషం చిన్నప్పరెడ్డి గారు శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం. జాకిన్ తెచ్చి పెట్టాం, గ్రేడ్ తెచ్చి పెట్టాం, చెట్లు ఇరిగి తెచ్చేస్తామని అంతా రెడీ చేసుకొని ఉన్నాం. ఏంటి స్వామి నువ్వు మాట్లాడేది? రైట్ శ్రీనివాసరావు గారు ఎస్. చంద్రబాబు నాయుడు ఏమని పవన్ కళ్యాణ్ షూటింగ్ అంటారు, పవన్ కళ్యాణ్ షూటింగ్ చేస్తారా? ఈ రోజు భారతదేశంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని తర్వాత ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటున్నారు. ఒక రూపాయి కష్టం లేక ఈ రోజు పార్టీ నడుపుతున్నాం. ఇలాగ దోసుకోవడం మాకు తెలియదు. బోర్డు మెంబర్ గా ఉన్నటువంటి కాదు చిన్నప్పరెడ్డి గారు, సరే శ్రీనివాసరావు గారు అలా కాదు ఆయన కాదు రైతుల్ని పరామర్శించుకెళ్తే కెమెరాలు వస్తే ఆయన ఏం చేస్తారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? అప్పుడు అలాంటి వ్యాఖ్యలు అవసరం లేదు చిన్నప్పరెడ్డి గారు. అలా కాదు చిన్నప్పరెడ్డి గారు, ఇప్పుడు రైతుల్ని పరామర్శించడానికి వెళ్తే నిజంగా కెమెరాలు వస్తే ఎవరేం చేస్తారు అక్కడ? అది ఆయన బాధ్యత. ఒక్క నిమిషం అవి కాదు కదా మనకు కావాల్సింది. సరే వాళ్ళు వెళ్తే ఫోటోలు తీస్తారని వీళ్ళు వెళ్తే ఫోటో అవి కాదు కదా. ఇప్పుడు అసలు రైతులకి ఏం కావాలి, రైతులకు ఇప్పుడు ఆ నష్టపరిహార చర్యలు తీసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలా ముందడుగు వేయాలో చెప్పండి. దానికి సంబంధించి చేస్తే అహ్మద్ గారు. సో సార్ ముందుగా ఈ క్రాప్ గురించి ఇందాక నాయకుడు గాని ఆయన గాని చెప్తా ఉన్నారు. ఈ క్రాప్ నమోదు రైతులకి చేసుకోమని ప్రభుత్వం చెప్పడం జరిగింది. కేంద్రం నుంచి గడువు కూడా పొడిగించింది. ఒకసారి గతంలో 1 నెల 2 నెలల ముందుకెళ్ళి మీరు చూసుకుంటే దీని యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. ఈ క్రాప్ మీద ఉంది. 2 అసలు నష్టం జరిగింది, డబ్బులు ఇచ్చే బాధ్యత మాది. ఎక్కడి నుంచి తెచ్చిస్తాం, ఎలా తెచ్చిస్తాం అన్నది అది ప్రభుత్వంగా మేము చూసుకుంటాం. గత ప్రభుత్వం లాగా ఒక మాట చెప్పి డబ్బులు తీసుకొచ్చి ఇంకో చోట వాడే ప్రభుత్వం మాది కాదు. సెంటర్ కూడా ఈ రోజు మమ్మల్ని నమ్మిద్ది. ఎందుకంటే ఓకే వీళ్ళు పలానా దానికి పలానా నష్టానికి డబ్బులు అడుగుతున్నారు కాబట్టి ఆ నష్టానికి పరిహారంగా వీళ్ళు ఖర్చు పెడతారని ఈ రోజు నమ్మకంతో ప్రభుత్వం ఇచ్చింది. అది ఈ క్రాప్ నుంచి అయినా తీసుకొస్తారు. ఈ క్రాప్ లేని వాళ్ళకి డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ ఫండ్ నుంచి కానీ ఖచ్చితంగా ఈ రోజు ప్రభుత్వం నిబద్ధతగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఈ తుఫాన్ వల్ల ఎవరెవరైతే నష్టపోయారో, నేను స్టార్టింగ్ లోనే చెప్పా, నిన్న 75,000 ఎకర్స్ ఉన్నది, ఇవాళ 1.5 హెక్టర్స్ కింద ఇవాళ డేటా ఉంది. డేటా కలెక్ట్ అవుతుంది కాబట్టి డేటా కలెక్ట్ చేస్తున్నాం కదా. రెండోది కేవలం వీళ్ళు ఏంటంటే జనాల్ని ఏదో ఒకటి మభ్యపెట్టాలని అన్నగారు స్టార్టింగ్ లో మాట్లాడినప్పుడు అది చేశారా ఇది చేశారా అంటే ఏదో తుఫాన్ రాకపోతే పెద్దది రాలేదు కాబట్టి ఇదైంది. తుఫాన్ ఈ రోజు పెద్దది వచ్చింది కానీ గాయం చిన్నదైంది. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల వల్ల. రెండోది కరోనా గురించి మాట్లాడుతా ఉన్నారు సార్. ఒక్కసారి గత 2-3 రోజులు మీ అలా నేను మధ్యలో మాట్లాడలేదు, దయచేసి వెయిట్ చేయండి. గత 2-3 రోజుల నుంచి మీరు మీ ఛానల్ యొక్క తుఫాన్ మీద నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదైనా వీడియోలు పెడితే ఆ కమెంట్స్ లో వెళ్ళి చూడండి. చంద్రబాబు నాయుడు గారు కరోనా టైంలో ఉంటే ఎంత బాగా చూసుకునేవాడో, ఇంకా ఎంత జాగ్రత్తగా చూసుకునేవాడో, ఇన్ని ప్రాణాలు పోయిండేవి కావు కదా. రెమిడివిజర్ 60,000 రూపాయలు రికార్డు స్థాయిలో అమ్మిన రాష్ట్రం ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రమే. ఇది ఎవరు ఘనత? ఎవరెవరు కుమ్మక్కయ్య ఆ రోజు రెమిడివిజర్లు? సరే పోనీ 54-60,000 రూపాయలకైనా రెమిడివిజర్లు కరెక్ట్ ఇచ్చారంటే లేదు. డూప్లికేట్ రెమిడివిజర్ చలామణి అయ్యి
డూప్లికేట్ రెమిడిసివిర్ ఇంజెక్షన్లు అమ్మిన రాష్ట్రం ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం తెలియదు. ఎందుకంటే మీరున్నారన్న ఆ రోజు చూశారు ప్రజలు ఎంత ఇబ్బంది పట్టారు. తీసుకెళ్లి గొర్రెలు వేసినట్టు వేసేసారు. ఒకరిని చూసుకున్నది లేదు, ఒకరు చేసింది లేదు. అసలు కరోనా గురించి అన్నగారికి ఒక చిన్న డీవియేషన్ ఇచ్చి చెప్తా ఉన్నా. కరోనాలో గుంటూరులో సుమాని హోటల్ వ్యక్తి ఓనర్ గారు చనిపోతే ఆయన్ని దహనం చేయాల్సింది ఖననం చేశారు. సో ఇది ఆయన అడ్మినిస్ట్రేషన్ గతంలో జరిగింది. ఒక ముస్లిం గా ఆయన్ని పూడ్చిపెట్టాలైతే ప్రభుత్వ అధికారులు తీసుకెళ్లి కాల్ చేశారు. సో ఇది కరోనాలో ఆయన అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే కనపడిపోతుంది. ఆయన ఇప్పుడు మళ్ళీ కరోనా వరకు ఎందుకు మనం అసలు ఈ తుఫానికి సంబంధించి అలాగే మళ్ళీ అదంతా ఎక్కడికో వెళ్ళాలి. ఇప్పుడు ఒక నిమిషం ప్రస్తుతం మనతో సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనతో అక్షర సత్యం గారు చేస్తారు. ఎస్ ఒక నిమిషం వస్తాను చిన్నప్పటి గారు. సార్ ఇప్పుడు ఒకటైతే క్లియర్ గా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు, ఇది చేశారు. ఆయనే హెలికాప్టర్ పంపించి హెలికాప్టర్ ఫ్యాన్ రివర్స్ లో తిప్పి తుఫాన్ ని కూడా స్లో చేశారని చెప్పుకోమనండి. మేము కాదనం. ప్రజలు ఈ రోజు కళ్ళు తెరిచి చూస్తా ఉన్నారు. ఇదేం టీవీలో కూర్చొని మాట్లాడేది కాదు, గ్రౌండ్ లో ఉండి చేసేది. ప్రజలు గ్రౌండ్ లో మేము ఏం చేశామన్నది చూశారు. రాష్ట్రం అంతా చూస్తుంది. ఈ రోజు తుఫాన్ నుంచి 2-3 జిల్లాలు ఎఫెక్ట్ అవ్వలేదు. ఈ రోజు ఇటు గోదావరి జిల్లాలో విపత్తుల గురించి ఎవరు ప్రశ్నించినా సరిపోలేదు. తర్వాత దాని మీద పనిచేయడం జరిగింది, ప్రజల కోసం పనిచేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఈ రోజు ప్రభుత్వాన్ని మెచ్చుకుంటా ఉన్నారు. దీని మీద ఒక చిన్నది, నిన్న సాక్షి టీవీలో ఒక ఇది వేయటం జరిగింది, ఒక ప్రోగ్రాము. ఆ ప్రోగ్రామ్ లో తుఫాన్ని ఆపారంట, ఇది చేశారంట అని హేళన చేస్తూ ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సరేలే, అది ఇప్పుడు ఎవరి ఇష్టాలు అలువులే. ఒక్క నిమిషం అహ్మద్ గారు, మనకి అలా మీకు ఒకళ్ళు వాళ్ళు మన దాంట్లో కరెక్ట్ కాదు. కానీ ఒక్క నిమిషం అహ్మద్ గారు, ఒక్క నిమిషం కానీ కమెంట్స్ కూడా ఉండటం జరిగింది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, కూటమి ప్రభుత్వంగా ప్రజలకు అభయం ఇస్తా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీ అందరికీ చేయడానికి ఆఖరి లాస్ట్ మైల్ దాకా ఎవరైతే నష్టపోయారో ప్రతి ఒక్కరికి సాయం అందేదాకా ఈ ప్రభుత్వం ముందుందిద్దని. రెండోది, ఇంకా ఈ క్రాప్ పంట నష్టం మీదే ఉండే. నాకు తెలిసి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏం ఆలోచిస్తా ఉంటుంటారంటే, తెలంగాణలో పడిన వర్షం వల్ల వచ్చే వరద, ఆ వరదని మన వైపు రాకుండా వస్తే మన పొలాలు మునక్కుండా ఎలా కాపాడాలి అనే దాని మీద ఆల్రెడీ ఆయన పర్యవేక్షణ చేస్తా ఉంటుంటారని నాకు తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి సాయం చేస్తాం. గాలి మాటలు గాని గాలి వార్తలు గాని బురద రాజకీయాల్లో ప్రజల్ని లాగొద్దని నేను ఇక్కడి నుంచి కోరుకుంటున్నా. మనిషి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకపోవటం వల్ల జరిగినటువంటి విపత్తు కదా విజయవాడకు సంబంధించింది. ఎప్పుడో కాపలాగాస్తారంట. ఇంకా ఎప్పుడు కాపలాగాసేది? చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వారంతా స్పెషల్ ఫ్లైట్ లో తిరగటం, వాళ్ళు ఎంజాయ్ చేయడం. అలా కాదు, ఒక్క నిమిషం. ప్రతిదాని విమర్శలో వద్దని చెప్పి చిన్నప్పటి గారు కాదు అలా కాదు. మాకు తెలుగుదేశం పార్టీకి గాని చంద్రబాబు నాయుడు గాని ఏ సంబంధం లేదు. ఏదైతే 5 సంవత్సరాలుగా మీరు ఆ కట్టల్ని స్ట్రెంథన్ చేయడానికి ప్రతి సంవత్సరం వచ్చే ఫండ్ ని వాడకపోవటం, లేకపోతే ఇచ్చిన వాళ్ళకి మొదటి 2 సార్లు పనిచేసిన వాళ్ళు ఈ రోజు 2019 ఈ ఇరిగేషన్ లో పనిచేసిన ఈ క్లీనింగ్ డ్రైనేజ్ వాళ్ళకి ఈ రోజు దాకా బిల్లులు ఇవ్వలేదు. 2019లో వాళ్ళ మనుషులు ముందుండి పనిచేసిన ఎలక్షన్ అయిపోయి 2024 దాకా ఇవ్వలేదు. ఈ రోజు కూడా వాళ్ళు తిరుగుతా ఉన్నారు. మీరు చేసిన పనుల వల్ల ఏదైతే చాలా బాధ్యతగా చేయాల్సింది ఉంటుంది. ఇది ఫోటోలు దిగటం, వీడియోలు దిగటం అన్నది కాదు. చాలా డెప్త్ నాలెడ్జ్ తో, చాలా మంచి ఉద్దేశాలతో ప్రజల్ని ముందుకు తీసుకెళ్ళాలి. అక్షర సింగ్ గారు, ఇలాంటి విపత్తుల సమయంలో అసలు రాజకీయ పార్టీలు పరస్పర సహకారం, ఇప్పటికే ప్రజలు కష్టంలో ఉన్నారు, ఇది ఇంకా నష్టం చేకూర్చే విధంగా ఉంటుందా? సార్ నమస్కారం సార్, మీకు నమస్తే, చెప్పండి. సార్ ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు కానీ తుఫాను కానీ అరికట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యం కాదు, ఎవరి దేవుడి వల్ల కూడా సాధ్యం కాదండి. అవును, దీన్ని మర్చిపోయి ఏదో చంద్రబాబు నాయుడు సృష్టించాడు అన్నట్టుగా ఒక ప్రకటించి మా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి తుఫాను నష్టాన్ని అడ్డుకున్నారని రెండు తప్పేనండి. చంద్రబాబు నాయుడు గారు సృష్టించలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆపలేదు, లేదా చంద్రబాబు నాయుడు గారు తుఫాను ఆపలేదు. అయితే
కూటమి ప్రభుత్వం కానీ ప్రభుత్వంలోని ఉద్యోగులు కానీ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా సరైన సమయంలో చర్యలు తీసుకుని ప్రజలను ఎడ్యుకేట్ చేసి ప్రాణ నష్టం లేకుండా తరలించగలిగారు, ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు, నష్టాన్ని నివారించగలిగారండి. అయితే మనుషులు అయితే తరలించగలుగుతారు, షెల్టర్ లో పెట్టగలరు, కానీ వరి పొలాన్ని లేదా ఆస్తులు రక్షణ మన చేతిలో లేదు కదా, షెల్టర్ తీసుకెళ్లారు కదండి. ఇప్పుడు ఆర్బీకేలో పెట్టారు కదా, వైసీపీ మాట్లాడితే ఆర్బీకే అంటుంది. దీదానికి పెళ్లికి సాగుకో మంత్రం ఉండదండి. సార్ ఈ క్రాప్ అసలు ఈ క్రాప్ కి తుఫాన్ నష్టం కదా, ఈ క్రాప్ అంటే తెలుసా? ఈ ప్యానల్లో ఉన్న చిన్నారెడ్డి గారికి కానీ లేదా ఇప్పుడు వరి చేను ఉందండి, ఒక పంట ఒక ఎకరం నష్టపోతే ఎకరానికి 10 బియ్యం బస్తా ధాన్యం బస్తా 1800 అంటే 30 బస్తాలు అవుతే 54,000. ఒక ఎకరం రైతు పంట మునిగిపోతే 54,000 నష్టం. అవును, మా ఇస్తే 5,000 ఇస్తారు, 10,000 ఇస్తారు. ప్రతిపక్షంలో ఉండి 5,000 ఇమ్మంటున్నారు చిన్నారెడ్డి గారు నష్టపరిహారం. ఎవరో ఏ దేశం ఆస్తులం ఇచ్చే వాళ్ళకి 5,000 నేను ఎంత ఇచ్చారు మీరు? నిన్నటి వరకు అధికారంలో ఉంది మా ఇస్తే 5,000 ఇస్తారు, 6,000 ఇస్తారు. 50,000 నష్టం ఎక్కడ, 5,000 ఎక్కడండి? ఈ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రైతులకి బీమాని ఇంప్లిమెంట్ చేయండి. ఏదో మేము బీమా చేసేసాం, చిన్నారెడ్డి రాగండి బీమా చేసేసాం. ఎక్కడ నాకు 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాను సార్, నేను ఏ రోజులు కూడా రైతుకి బీమా రాలేదు. అక్షరాశి గారు ఒక్క నిమిషం సత్యం గారు మీరు మాట్లాడిన చిన్నప్పటి గారు ఏదో ఆన్సర్ ఇస్తారు. చిన్నప్పటి గారు చెప్పండి. ఇస్తారు. ఒకసారి మీరు అన్నదానికి ఆయన ఏదో అడుగుతారట, అడగండి. అడిగేస్తే మళ్ళీ వెంటనే ఇవ్వాలి చిన్నప్పటి గారు, కంటిన్యూగా కాదు. అక్షర సత్యం గారు అసత్యాలన్నీ మాట్లాడుతా ఉన్నారు. నేను 25,000 రూపాయలు ఎకరాకి ఇవ్వమని నేను చెప్పలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రైతులకి 25,000 రూపాయలు ఎకరాకి ఇవ్వాల్సిందే అని చెప్పేసి మాట్లాడారు. అలాగే వారన్న మాట ప్రకారమే రైతులకు ఇచ్చి ఆదుకోమని చెప్పేసి మాట్లాడాను. కానీ నేనల్లా అక్షర సత్యం గారిని అది తప్పుగా చెప్పి మాట్లాడితే ఆయన గౌరవం. సార్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కాదు కాబట్టి మనకు ₹1,00,000 మన అధికారంలోకి వచ్చిందా మన దగ్గర డబ్బులు లేవు, ₹3 ఇస్తా ఉంటారు సార్. మన చిన్నప్పటి నుంచి వస్తున్నారు. రెండోది పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి నేటి నరేంద్ర మోడీ గారి వరకు, అలాగే మీ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి వరకు ప్రతి ఒక్కరు కూడా రైతులు మోసం చేసిన వాళ్ళు కానీ రైతుకి లాభం చేకూర్చలేదు. మీ రాజకీయ పప్పాలు మైకిల్ ముందు మా దగ్గర చెప్పకండి. రైతులకు అన్యాయం చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఒక బస్సు తగలడిపోతుందండి, బీమా వస్తుంది. ఒక బిల్డింగ్ కూలిపోతే బీమా వస్తుంది, లేదా ఒక ఏదన్నా గొడవలు కాలిపోతే బీమా వస్తుంది. రైతుకి ఎందుకు బీమా రావట్లేదండి? ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదండి? ఇప్పుడు ఒకప్పుడు బ్యాంకు లోన్స్ ఇచ్చేటప్పుడు ప్రీమియం కట్ చేసుకునేవారు, ఇన్సూరెన్స్ ప్రీమియం. కానీ వాళ్ళు కూడా ఇవ్వడం లేదు, ఈ రోజు కట్ చేసుకోవడం లేదు. కట్ చేసినా కానీ ఏ రోజు కూడా రైతుకి అందటం లేదు. ఎక్కడ వచ్చింది చెప్పండి, ఒక 10 మంది రైతుల పేరు చెప్పానంటే. ఇది ఆర్బీకే ద్వారా వచ్చిందంటే ఎవరికి ప్రీమియం ఇప్పించారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కానీ, ఈ చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల టైంలో కానీ, లేదా జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో రైతులు మోసం చేసి పొందుతున్నారు. చిన్నప్పటి గారు మిమ్మల్ని అంటం లేదు, ఇక్కడ మిమ్మల్ని అంటం లేదు. ఆయన జనరల్ గా చెప్తారు, అప్పటి నుంచి రైతులను ఎవరు కాపాడతారు? మరి ఎక్కడ మార్పు రావాలి సత్యం గారు చెప్పండి. పార్టీల పరంగా వద్దు, అసలు ఎక్కడ మార్పు రావాలి? ఇప్పుడు దేశానికి రైతు వెన్నుముక్క, లేదా పల్లెలే పట్టుకొమ్ములు, ఇలాంటి చాలా పెద్ద పెద్ద ఓట్స్ వింటూ ఉంటాం. ఏ పార్టీలైనా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. నేను అన్ని పార్టీలు విమర్శించాను సార్. ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఆ ప్రాజెక్ట్ కింద మురుగు కాలువలు ఉంటాయి, పంట కాలువలు ఉంటాయి, మురుగు కాలువలు ఉంటాయి. అలాగే ఒక ఆయకట్టు ఉందంటే ఆయకట్టు కింద పొలాలకు నీరు వెళ్ళి కాలువ ఉంటుంది, సముద్రంలోకి వెళ్ళి కలిసి, నదుల్లో కలిసి మురుగు కాలువ ఉంటుంది. మురుగు కాలువలు పూర్తి ఉబ్బోనియండి. 30-40 సంవత్సరాల నుంచి తవ్వుతులే ఆక్యుపై చేసి రైతులు పండించేసుకుంటున్నారు. ఆ మురుగు కాలువలు తవ్వితే మీరు తవ్వించి ఆక్యుపై చేసినట్టు తీసుకుని తవ్వి తీయాలి. రైతులకు నష్టం ఉండదండి. ఇంతకుముందు ఇంతకంటే పెద్ద పెద్ద వర్షాలు కూర్చేవి, ఈ రోజు రైతుకు వచ్చేది కాదు. ఈ 20-30 సంవత్సరాల నుంచి వస్తున్నాయి. మురుగు కాలువలు తగ్గించండి, రైతులకు పంట నీరు వెళ్ళేటట్టు కాలువలు తవ్వించండి, రైతులకి ఒక గోడౌన్స్ నిర్మించండి. ఆ ఊర్లో చెరువులు ఆక్యుపై చేసి చెరువులు ఆక్యుపై వల్ల ఊరు మునిగిపోతున్నారు. చెరువులు ఒకప్పుడు 10 ఎకరాల చెరువులు ఇవాళ 1/2 ఎకరం ఉంటుంది. చెరువులు తవ్వించండి, రైతులకి బీమాని ఇంప్లిమెంట్ చేయించండి. రైతులు సరైన ధర నేటి 50,000 ఒక రైతుకి 54,000 రైతు వస్తే మీరు 5,000 పంట ఎదిగి నష్టపరిహారం ఇచ్చే రైతు బతికేస్తాడా? లైవ్ లో కూడా కాదు అక్షరాలు చాలా మంది రైతులు మనకు లైవ్ లో వచ్చి కూడా వాళ్ళు కౌలు చేసుకుంటాం, 30,000 పెట్టుబడి పెట్టాం, మాకు ₹1 కూడా రాదు ఇప్పుడు అని వాళ్ళ బాధలు చూస్తుంటే కౌలు రైతుల బాధ ఇంకా వర్ణితంగా ఉంది కదా. నిజంగా సార్ ఇవాళ అరటి తోట ఒక ఎకరం కూలి పడిపోతే ₹1,00,000 లాసండి ఆ రైతుకి. అవును, అరటి తోటలు అదే ఇంకా దారుణంగా ఉంది. అరటి తోటల పరిస్థితి ₹1,00,000.
ఎవరు నష్టపరిహారం ఇస్తారు సార్? మీరు 2,000 3 తుఫాన్ షెల్టర్ లో 3,000 ఇచ్చేస్తారు, రైతు బతికేస్తాడు. నష్టాన్ని ఎక్కడి నుంచి వస్తుంది? అదేంటంటే తక్షణ సాయంగా అది ఏ ప్రభుత్వమైనా అంగీకరించింది. ఎందుకంటే తక్షణ సాయంగా వాళ్ళకి ఎంతో కొంత ఉపశమనం కలిగించే విధంగా ఉంటుంది. కానీ ప్రధానంగా వీటి మీద ఎలాంటి దృష్టి పెట్టాలి? నిజంగా ఇలాంటి మీరన్నట్టుగా ప్రకృతి విపత్తులు ఎవరో ఆపి ఇదే మొదటి తుఫాను కదా, ఇది చివరి తుఫాను కూడా కాదు, ఇంకా వస్తూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. కానీ వీటి నుంచి ఎలా రక్షణ పొందాలనేది దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎస్, ఇంకా ఫైనల్ గా చెప్దాం అనుకుంటున్నారు సత్యం గారు? ఇప్పుడు ఒక వ్యాపారవేత్తకి, ఒక రైతుకి ఇన్సూరెన్స్ ప్రీమియం నష్టపరిహారం ఎలా వస్తుందో రైతు కూడా ఇన్సూరెన్స్ ఇంప్లిమెంట్ చేయండి, మ్యాండేటరీ చేయండి. ప్రతి ఒక్క రైతుకి తుఫాను వచ్చినా, ఎండలు వచ్చినా, వర్షాలు కురవకపోయినా రైతుకి ఇన్సూరెన్స్ రావాలి. అట్లాగే చెరువులు తవ్వించండి, మురుగు కాలువలు తవ్వించండి, రైతుకు ఒక ఆధారం చూపించండి, తుఫాన్ షెల్టర్ నిర్మించండి. అంతేగాని మేము బియ్యం పెట్టాము, బిర్యానీ పెట్టాము, మేము అధికారులకు బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ కూడా ఇస్తాం, ఇటువంటి పనికిమాల హామీలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే హామీలు ఇస్తే రేపు పొద్దున బాగుపడతారు. అందరికి అన్నం పెట్టి అన్నదాత 4 రోజుల పాటు బతుకుతాడు. అన్నదాత చచ్చిపోయిన తర్వాత మనకు అన్నం పెట్టేవాడు ఎవడైనా ఆలోచిస్తాడు? చిన్నారెడ్డి గారు కానీ, అక్కడ తెలుగుదేశం నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ ఎవరైనా నలుగురిని బతికిస్తాడు అన్నదాత. తను బతకడం కాదు, తను బతికిస్తాడు. చాలా ప్రాబ్లం అవుతుంది. అతను చెప్పింది ఒప్పుకోవాలి. ఎందుకంటే చెరువులు ఇంటి దగ్గర కూడా కబ్జా సచిన్ గారు ఒకసారి పార్టీల వాయిస్ కూడా తీసుకోవచ్చు. ఒక్క నిమిషం సచిన్ గారు కాదు, ముగ్గురు ఒకసారి మాట్లాడద్దు. ఒక్క నిమిషం ఒక్కొక్కరు మాట్లాడండి. ఖచ్చితంగా రైతులకి మంచి జరిగేది సార్. గిట్టుబాటు ధరకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి రైతుకి ఖచ్చితంగా నష్టం జరిగితే గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎకరా ఒక క్వింటా 28,000 రూపాయలు మిర్చి అమ్మితే ఎందుకని సార్ ఇలా 11,000 9,000 రూపాయలకు వచ్చినటువంటి పరిస్థితి? అలాంటి రైతును ఎందుకు ఆదుకోలేకపోతా ఉన్నారు? ఇది రైతు ప్రభుత్వం కాదు, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి విజన్ ఉన్న నాయకుడు ఉంటేనే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా రైతులకు మంచి జరుగుతుంది. కాదు, నిజంగా ఇప్పుడు రైతులకు చేయాలని ప్రజలకు సేవ చేయండి అధికారి ఉండాలా? కాదు, ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు, ఇలాంటి అధికారం కొంతవరకు కానీ ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేయడానికి లేదా పోరాటానికి మీకు ఎక్కువ అధికారం ఉంటుంది కాదు? కాదండి, ప్రతిపక్షానికి ఎక్కువ బాధ్యత ఉంటుంది కదా, పోరాటం చేయడం తప్పే ఉంది అంటే నిజంగా ఇప్పుడు సహాయ కార్యక్రమాలు ఎక్కడైనా అంతరాయం కలిగితే వాళ్ళకి కరెక్ట్ గా నిజంగా అక్కడ అందకపోతే ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి అందకుండా ఎక్కడైనా ఏదైనా అవినీతి జరుగుతుంటే నిజంగా అలాంటి విషయాలు బయటకు తీసుకొస్తే ప్రజలు గమనిస్తారు కదా, అందులో వాస్తవం ఉంటుంది కదా. ఇప్పుడు వైసీపీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో నిన్ననే కదా సార్, నిన్న వర్షానికి సంబంధించి అంతా క్లియర్ అయిపోయింది. ఈ రోజు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు లాగా 20 మంది రైతులు ఉంటే 60 మంది కెమెరామెన్లు పెట్టుకొని మళ్ళీ అదేదో మాట్లాడి చిన్నపరెడ్డి గారు ఏదో విమర్శ కోసం మాట్లాడుకుంటే కరెక్ట్ కాదు. అది వాళ్ళ వీళ్ళని కాదు, ఈ పార్టీల గురించి కాదు, ఇది రైతుల గురించి, సమస్యల గురించి. రైతుల దగ్గర నుంచి సమాచారం జెండా ఎగరేయలేదు. మీరేం మాట్లాడతారు సార్? పవన్ కళ్యాణ్ షూటింగ్ అంటారు, ఎగరడానికి ప్రసాద్ ఇస్తేనే పడిస్తారు మీరు. జాతీయ జెండా ఎగరేయలేదు మాజీ సీఎం. మీ ప్రతి పంచాయతీలోనూ జెండా ఎగరేయించాము, పంచాయతీ ప్రెసిడెంట్ తో. మీ కోటలో కూడా మీరు ఎలా మాట్లాడతారు? కాదు, ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు, మళ్ళీ కాదు ఇదే చెప్తుంటే మళ్ళీ ఎక్కడికో కాదు ఏదో సమస్యలు తీసుకోవడం ఎందుకండి? ఏదో సమస్యలు తీసుకోవడం ఎందుకు? ఇప్పుడు ప్రజల బాధలు తగ్గించే విధంగా ఏమన్నా చెప్పగలిగితే చెప్పండి, వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు చెప్పగలిగితే చెప్పండి. అంతేగాని వాటి కోసం వేరే డిబేట్లు పెట్టుకోవచ్చు. అవినీతుల గురించి, అక్రమాల గురించి, అక్కడ జరుగుతున్న దౌర్జన్యాల గురించి, విమర్శల గురించి, ప్రతి విమర్శల గురించి కాదు. శ్రీనివాసరావు గారు ముందు మీరు చెప్పండి. శ్రీనివాసరావు గారు, మీ ఏరియాలో ఎలా ఉంది, ఎలా కనిపిస్తోంది, సహాయచర్యలు ఎలా కొనసాగుతున్నాయి? మా ఏరియాలో 3 రోజులు కూడా ఎక్కడ జరిగే అనగానే మా ఇల్లు పెద్ద దగ్గర కూడా అందరిని కూడా తీసుకెళ్ళడం జరిగింది. అందులోనే డాక్టర్లు కానీ, ఇలాగే హెల్త్ కేర్ సిబ్బంది కానీ, అలాగే వైద్య సిబ్బందులు కానీ అందరూ సహకరించి, ఏఎన్ఎంలు కానీ అందరూ కూడా సహకరించి అందరూ కూడా పనిచేసే విధంగా ఎక్కడ తీసుకెళ్లి వసతుల్లో వాళ్ళ భోజనాలు పెట్టి, ఎందుకంటే ముందు మనం ప్రజలకి ముందు అవగాహన కల్పించి తీసుకెళ్ళమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అలాగే మేము తీసుకెళ్లి చేసాం. మా ఇక్కడ ఎమ్మెల్యే కళాంకర్రావు గారు కూడా ప్రతి గ్రామంకి వెళ్ళి ఎక్కడైతే ఇబ్బంది ఉందో, ఎక్కడైతే చెరువులు నిండిపోయి నీరు వెళ్ళలేదో అవి కూడా వెళ్ళి చేసి కూడా అందరికి ఎఫెక్ట్ ఎంతవరకు ఉందని. సరే పునరావాసం సరే, ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది? కాదు ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది? ఇప్పుడు మీ దగ్గర ఉన్న పంట నష్టం కానీ బాగా భారీగా తగిలింది అని దెబ్బ అక్కడ? మాకు ఎఫెక్ట్ అయితే ఓన్లీ
ఎక్కువ కాకుండా తక్కువ ఇక్కడ వర్షాలు నష్టం జరిగింది సార్, ఎక్కువ లేదు. ఎందుకంటే మాకు తక్కువ గాలి వేసి ఇక్కడ చివరిపల్లి నియోజకవర్గంలో తక్కువ నష్టం తప్ప అంత ఎక్కువ ఇక్కడేం లేదు. ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేయడానికి అవన్నీ కూడా అధికారులు వెళ్ళి దాన్ని లెక్కలేస్తున్నారు. దానికి ఎంత నష్టపరిహారం అనేది తర్వాత ఇస్తారు. దాన్ని కూడా మనం దేన్ని రాజకీయంగా చూడకొచ్చారు. వైసీపీ నాయకులు ఉన్నారు, మీరు కూడా గ్రామంలోకి వెళ్ళండి, సర్వీస్ చేస్తే మీరు కూడా పెద్దలు వెళ్తే మంచి చేస్తేనే గౌరవిస్తారు. మీరు పెద్దదాన్ని రాజకీయం చేయడం కాదు. మీరు ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు లక్షలు పెంచారు. ఎక్కడ కూడా ఈ రోజు కూడా కూటమిలో ఉన్నప్పుడు కూడా అతను సీఎం డిప్యూటీ సీఎం అయినా సరే ఎక్కడైనా ఇబ్బంది ఉంటే సొంత డబ్బులు ఇస్తున్నారు. ఎవరు కూడా ఇవ్వద్దని చెప్పరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇస్తే మేము వద్దని చెప్పం. మీరు ముందుకెళ్ళండి, మేము కాదనట్లేదు కదా. రైతులకి అలా కాదు, రైతులకి ఎవరు సేవ చేసినా ఒక్క రూపాయి ఇచ్చినా షూటింగ్లు చేసుకుంటున్నారు అని చెప్పకూడదు, తప్పది. షూటింగ్లు చేసుకుంటున్నారని మాట మీరు ఆడకూడదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తుండ్రు? జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాకు ఉంటుంది, షూటింగ్లు చేసుకుంటారు. కాదు ఇంకా వదిలేండి. షూటింగ్ అదే ఇక్కడ షూటింగ్ల సమస్య అది కాదు, ఇక్కడ కాదు ఇంకా అలాంటి వ్యక్తిగతాలు మాట్లాడుకోవడం కరెక్ట్ కూడా కాదు సమయం. అవునవును, అక్కడ మీరు చెప్పింది అదే, మీరు చెప్పింది వెళితే 20 మంది కెమెరామెన్లు వస్తున్నారండి. అది దానికి ఎవరు బాధ్యత వేస్తారు? అలాంటి విషయాన్ని 20 మంది రైతులు 60 మంది కెమెరామెన్ల మళ్ళీ అదే మాట్లాడతారు. దాని సమస్య ఎందుకు మనకు ఇప్పుడు? ఆ సమస్య ఎందుకు? అసలు వెళ్ళిన తర్వాత అక్కడికి ఏంటి, అక్కడ ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో లేదో అది చూసుకోవాలి. మళ్ళీ అలా ప్రశ్న వస్తే మీరు కూడా అలా మాట్లాడతారని మమ్మల్ని అంటే మేమేం చెప్పలేం. చెప్పండి, అడగండి సమయం అవుతుంది. మళ్ళీ అహ్మద్ గారు తీసుకోవాలి. ఎస్ అడగండి, ఏం అడుగుదాం అనుకుంటున్నారు? 2018లో తిత్లీ తుఫాన్ వస్తే తుఫాన్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళంలో అడగడానికి పోతే చంద్రబాబు నాయుడు గ్రామానికి 5 రూపాయలు ఇచ్చాడంట కూరగాయలకి. పవన్ కళ్యాణ్ గారికి స్పష్టంగా చెప్పింది, గ్రామానికే మనిషిగా అని అడిగాడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ప్రభుత్వం ఇది. మళ్ళీ అదే కూటమి ప్రభుత్వం కలిసి ఉంది. వీళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి మిగతా అన్ని జేబులో వేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. నిజంగా అలా వేస్తే కాదు అలా వేస్తే మీరు తీసుకురండి, మీకు నిజంగా మంచి అవకాశం కదా. అలా కాదు చిన్నప్పటి గారు అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు టెక్నాలజీ వేరు. నిజంగా అలాంటి రోజులు వస్తే మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది కదా. ఖచ్చితంగా తీసుకుని అలాంటి ఎందుకు బయటకు తీసుకొస్తే మీకు బాగుంటుంది, ప్రజలకి బాగుంటుంది. ఎస్ అహ్మద్ గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి. సార్ ఒకటి ఇందాక నుంచి నేను మాట్లాడుకుంటున్న దాని గురించి ఒక నిమిషం మాట్లాడి మెయిన్ టాపిక్ వస్తాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు 30 మంది కెమెరామెన్లు 10 మంది రైతులు ఆయన చూస్తే ఆటోమేటిక్ గా జనం గానీ మీడియా గానీ ఆయన ఉంటే టీఆర్పీ వేరు కాబట్టి ఆయనకున్న ఫుటేజ్ వేరు. కానీ గతంలో లాగా ఎక్కడ పరదాలు లేవు. అక్కడ కెమెరాలు ఉన్నా రైతులు వచ్చి ఆయన పక్కన నుంచున్నారు, ఆయన మీద చేయేశారు, మధ్యలో ఘాట్స్ వస్తే వదిలేయండి నాతోనే ఉండిన ఆయన పక్కనే ఉన్నారు, ఆయన మీద చేసే రైతులు మాట్లాడారు. గతంలో వరదలు వచ్చినప్పుడు పరదాల మధ్యలో ముఖ్యమంత్రిని బయట నుంచి చేయి ఊపుతూ రైతులు. గతంలో ఇట్లా నడిచింది. కాబట్టి మాట్లాడుకుంటా పోతే చాలా ఉంటాయి, కానీ నేను డైవర్ట్ చేయాలనుకోవట్లేదు. ఏదైతే ఈ తుఫాన్ నుంచి జరిగిన ప్రతి రైతుకి ఆఖరి దాకా పరిహారం చెల్లిస్తాం ప్రభుత్వం నుంచి. గతం నుంచి కూడా చూసుకుంటే ఈ రోజు గతంలో ఉండే సిబ్బంది ఈ రోజు కూడా ఉంది, కానీ నడిపించే నాయకుడు మారాడు కాబట్టి ఈ రోజు కింద స్థాయిలో పరిస్థితులు మారినాయి. ప్రతి ఒక్కరికి అకౌంటబిలిటీ వచ్చింది, ప్రతి నిమిషం మానిటరింగ్ జరిగింది. కాబట్టి ఈ రోజు ప్రజలందరికీ ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ దొరకటం, అలాగే రానున్న రోజుల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి పరిహారం చెల్లిస్తామని ఈ రోజు నేను డంకాబద్ధంగా చెప్తా ఉన్నాను. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగుడికి వచ్చే కష్టానికి అడ్డుగా ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఒక్కటి మాత్రం వాస్తవం, ప్రజలు ఇంకా చీకట్లోనే ఉన్నారు, ప్రజలు ఇంకా బాధల్లోనే ఉన్నారు. ఆ విషయం కనుక అందరూ గమనిస్తే, అన్ని పార్టీలు గమనిస్తే డెఫినెట్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు వాళ్ళకి అండగా ఉన్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సాయం, ప్రజలకు కావాల్సింది. ఇప్పుడు ప్రతి విమర్శలతో ఇంకా మరింత కన్ఫ్యూజన్లోకి వెళ్ళడం కాదు కదా. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యతేనా అంటే ప్రభుత్వ కర్తవ్యమే కాదు కదా. వైసీపీ ప్రతిపక్షంలో వైసీపీ కన్నా అది రాజకీయ పార్టీ కాబట్టి ఒకసారి వీళ్ళు ఒకసారి వాళ్ళు అధికారం అనేది ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. బట్ అందరి బాధ్యత ఉంటుంది. అందరూ కలిసి వాళ్ళకి ఏమన్నా అండగా ఉంటేనే డెఫినెట్గా ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు మరింత ముందుకెళ్ళి వాళ్ళకి ధైర్యం ఇచ్చిన వాళ్ళు అవుతాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అహ్మద్ గారు, రామ్మోహన్ రావు గారు, చిన్నపరెడ్డి గారు, శ్రీనివాసరావు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇస్తాం.